హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అసలే సమ్మర్ కదండి, ఈ హాట్ వెదర్కి ఏదైనా కూల్గా తాగాలనిపిస్తుంది. సో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో నేను ఒక మిల్క్ షేక్ చేశాను అండ్ ఈ మిల్క్ షేక్ మీతో షేర్ చేయాలనుకున్నాను. నేను ఈ మిల్క్ షేక్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ని యూజ్ చేశాను. ఒకటేమో ఓరియో అండ్ ఇంకొకటి డార్క్ ఫ్యాంటసీ. ఎందుకు ఇలా టూ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ని యూజ్ చేశానంటే కొంచెం మిల్క్ షేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ ఉండాలని. అండ్ ఈ బిస్కెట్స్లో ఉన్న మిడిల్లో క్రీమ్ని సైడ్ చేసేయాలి. ఈ సైడ్ చేసిన క్రీమ్ని ఏం చేస్తానో తర్వాత చెప్తాను. అండ్ క్రీమ్లెస్ బిస్కెట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక 4-5 దాకా తీసుకొని గ్రైండర్లో వేసి పౌడర్ లాగా తీసుకోవాలి. ఆ పౌడర్ చేసిన దాన్ని పక్కకు పెట్టాలి. ఈ క్రీమ్ ఇంకా పౌడర్ మిల్క్ షేక్ చేయటానికి తర్వాత యూజ్ అవుతుంది, మీకే అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ అదే జార్లో మిగిలిన బిస్కెట్స్ అన్నీ యాడ్ చేసి అండ్ కొద్దిగా మిల్క్, ఇంకొంచెం టేస్ట్కి కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేయాలి. గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక నాకు 1 జార్ ఆఫ్ మిల్క్ షేక్ వచ్చేసిందండి. అలా చూస్తూనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇలా గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ పైన గార్నిష్ చేయడానికి ముందుగా మనం ఫైన్ పౌడర్గా చేసాం కదండి, దాన్ని ఒక 3-4 టైమ్స్ అలా యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆ క్రీమ్ని సైడ్ చేసాం కదా, ఆ క్రీమ్తో నేను ఒక చిన్న టెడ్డీగా చేసి గ్లాస్కి యాడ్ చేశాను. చాలా క్యూట్గా ఉంది కదండి. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా కూల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక గ్లాస్ జార్ ఆఫ్ నాకు మిల్క్ షేక్ మిగిలింది. సో ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే నేను దాంట్లో మనం పౌడర్ చేసిన దాన్ని ఫస్ట్ యాడ్ చేసి నెక్స్ట్ ఆ మిల్క్ షేక్ని యాడ్ చేసి మళ్ళీ పైన గార్నిష్ పౌడర్తో చేశాను. అండ్ దీన్ని తీసుకెళ్ళి ఎంతో ఎగ్జైటెడ్గా ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను నా ఎగ్జైట్మెంట్ ఆగలేక 2-3 టైమ్స్ ఓపెన్ చేయడం వలన లేకపోతే ఫ్రిడ్జ్ ప్రాబ్లమా నాకు అర్థం కాలే. నేను నెక్స్ట్ డే లేచి ఓపెన్ చేస్తే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఐస్ క్రీమ్ అవ్వలేదు, ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోయాయి.